బ్రెజిల్ దేశంలో ఒక చిన్న పల్లెటూరులో మూవీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లోనే బాణ పట్టేసుకుని ఊపితూ ఒక దుబ్బోడు కనిపిస్తాడు. ఇంకొకడు పొట్టని పాములాగా మెలికలు తిప్పుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు నేను కూడా చేసేవాడిని. ఇలా మెలికలు తిప్పుతుంటే మస్తు మజా వచ్చేసేది. అందరూ విచిత్రంగా చూసేవాళ్ళు. ఆ రోజులే బాగుండేవి. సర్లే, వీళ్ళంతా కూడా ఒక చిన్న స్లమ్ ఏరియాలో ఉంటారు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు వీళ్ళకి. చాలా మురిగ్గా ఉంటారు. అయినా కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ పిల్లలంతా షూ పాలిష్ చేస్తూ జీవిస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య మన పిల్ల హీరో కూడా ఉంటాడు. పేరు డీకో. పని అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి వీధుల్లో ఫుట్బాల్ ఆడడానికి వెళ్తాడు. ఉడుకు రక్తం కదా, చాలా ఫాస్ట్గా ఉంటారు. మన ఇండియాలో క్రికెట్ ఇష్టపడినట్లే బ్రెజిల్లో ఫుట్బాల్ బాగా ఇష్టపడతారు. అయితే ఆడడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా బాల్ కావాలి కదా. వీళ్ళు పేదరికంతో అల్లాడిపోతూ ఉంటారు. సో డబ్బులుంటే కొనేవాళ్ళు, కానీ షూ పాలిష్ చేసుకునే వాళ్ళకి అది కూడా కష్టమే. తల ₹1 కూడా వేసుకుని కొనుక్కోలేని పరిస్థితి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పాత సాక్సులు, చినిగిపోయిన బట్టలతో ఒక బాల్ తయారు చేసుకుని దాంతో ఆడుకుంటారు. అలా ఫుట్బాల్ ఆడుతూ ఒళ్ళంతా మట్టి దుమ్ము అంటించుకుంటారు. బురదలో బొల్లాడతారు. ఆ మురికి బట్టలతో అన్నదమ్ములు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ మరక మంచిదే అని రెండు సోపుతో బట్టలు ఉతుకుతుందేమో అనుకుంటారు. కానీ వాళ్ళ అమ్మ బూతులతో ఉతికేస్తుంది. ఇద్దరికి బాగా కోటింగ్ ఇస్తుంది. ఇక్కడ డీకో కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని మనకు అర్థమైపోతుంది. డీకో తల్లి క్లీనింగ్ పని చేస్తూ ఉంటుంది. డీకో తండ్రి కూడా అదే పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ డీకో తల్లికి డీకో ఫుట్బాల్ ఆడడం అంటే ఇష్టం ఉండదు. దానికి ఒక కారణం కూడా ఉంది. డీకో తండ్రి కూడా ఒకప్పుడు ఫుట్బాల్ ప్లేయరే. అప్పట్లో ఒక రేంజ్లో ఆడేవాడు. కానీ ఒకసారి ఆడుతూ ఉన్నప్పుడు మోకాలికి బాగా దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ వల్ల మళ్ళీ ఫుట్బాల్ ఆడలేకపోతాడు. మళ్ళీ ఆడాడే అనుకో మంచానికి పరిమితం అవ్వాల్సిందే. ఈ గొడవంతా ఎందుకులే అని చెప్పి గుట్టుగా క్లీనింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు. తర్వాత బ్రెజిల్లో ఇప్పుడు 1950వ సంవత్సరం. ఇప్పుడు ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతూ ఉంటుంది. అందరూ వాళ్ళ పనులన్నీ వదిలేసుకొని రేడియోలో మ్యాచ్ గురించి వింటూ ఉంటారు. 1950 రోజులు కాబట్టి టీవీలు గట్రా ఉండవు. పిల్లలేమో పైన రేకుల మీద బొక్కలు చేసుకుని మరీ వింటూ ఉంటారు. ఇక్కడ అందరికీ బ్రెజిల్ గెలుస్తుందని చాలా నమ్మకంగా ఉంటారు. కానీ అలా జరగదు. బ్రెజిల్ ఆ మ్యాచ్ ఓడిపోతుంది. దాంతో అక్కడున్న వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతారు. డీకో వాళ్ళ నాన్న మాత్రం మ్యాచ్ ఓడిపోయినందుకు భయంకరంగా ఏడుస్తాడు. ఎందుకంటే అతనికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నని చూసి వీడు కూడా ఏడుస్తాడు. తర్వాత రాత్రి డీకో వాళ్ళ నాన్నతో ఏదో ఒక రోజు బ్రెజిల్కి వరల్డ్ కప్ తీసుకొస్తాను అంటాడు. కానీ డీకో నాన్న మాత్రం ఈ ఆటలన్నీ ఆపి చదువుకో, నాలాగా కావద్దు నువ్వు అంటాడు. తర్వాత రోజు డీకో తల్లి అతన్ని తనతో పాటు పనికి తీసుకెళ్తుంది. ఇద్దరు ఫ్లోర్ తుడుస్తూ ఉంటారు. అలా కొద్దిసేపు తర్వాత కొడుకుని తిట్టుకుంటూ ఆమె కిచెన్లోకి వెళ్తుంది. అదే టైంలో కొంతమంది అబ్బాయిలు అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా ఫుట్బాల్ ప్లేయర్సే, కానీ రిచ్ కిడ్స్. వాళ్ళు మాట్లాడుకుంటూ గల్లీ పిల్లల కోసం టోర్నమెంట్ పెట్టారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళని సెంట్రల్ ఫుట్బాల్ క్లబ్కి ఎంపిక చేస్తారని చెప్తారు. అది విని డీకో చేతులు పైకెత్తి నేను కూడా ఈ మ్యాచ్ ఆడతానని అంటాడు. అప్పుడు ఆ పిల్లలు నవ్వుతూ ఏరా పేలే అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అంతలో అక్కడికి డీకో తల్లి వచ్చి డీకో తరపున వాళ్ళకి సారీ చెప్తుంది. ఆ రిచ్ కిడ్స్ తప్పు చేసినా కూడా డీకో తల్లి వాళ్ళకే క్షమాపణ చెప్తుంది. అరే అమ్మ, ఇక్కడ ఏం జరగలేదని డీకో ఎంత చెప్పినా ఆమె వినదు. ఆమె భయం అనుకుంటుంది, వీడు ఏదో ఒకటి చేసి ఉంటాడేమో అనుకుంటుంది. తర్వాత వెళ్లే ముందు డీకో అక్కడ పెట్టిన టోర్నమెంట్ పోస్టర్ని తీసుకెళ్తాడు. తర్వాత తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఈ టోర్నమెంట్ గురించి చెప్పి రే మనం అందరం కూడా ఇందులో పాల్గొందాంరా అంటాడు. ఆ పిల్లలందరూ కూడా భలే కామెడీగా ఉంటారు. ఒకడు కర్రీగా ఉంటాడు, ఒకడు జుట్టుతో, ఒకడు అద్దాలు పెట్టుకుని చాలా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళని చూస్తే ఫుట్బాల్ ఆడేది వీళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళ పరిస్థితిని చూసి మనకి చాలా జాలేస్తుంది. ఎందుకంటే గేమ్ ఆడటానికి వీళ్ళకి వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు. సో వీళ్ళు ఏం చేస్తారంటే బెడ్షీట్లను టీషర్ట్ లాగా తయారు చేసుకుంటారు. కానీ షూస్ కొనడానికి మాత్రం ఎవరి దగ్గర ₹1 కూడా ఉండదు. అలా ఏ షూ లేకుండా ఈ పిల్లలు టోర్నమెంట్లోకి చేరుకుంటారు. వాళ్ళని అలా విచిత్రంగా చూసి ఇంతకుముందు అవమానించిన వాళ్ళే మళ్ళీ నవ్వుకుంటారు. షూస్ లేకపోవడం వల్ల వాళ్ళ టీంకి షూలెస్ అని పేరు పెట్టుకుంటారు. పేదవాళ్ళంటే అందరికీ చిన్న చూపే. అయినా కూడా డీకో టీం మాత్రం చాలా బాగా ఆడుతుంది. ఈ ఆటలో వీళ్ళు ఊహించిన విధంగా ఫైనల్స్కి చేరుకుంటారు. అందరూ వీళ్ళ ఆట చూసి ఆశ్చర్యపోతారు. అయితే ఇక్కడ ఫైనల్ మ్యాచ్లో వీళ్ళు రిచ్ కిడ్స్తో తలపడాలి. సో వీళ్ళు మ్యాచ్కి ముందు ఒక నిర్ణయానికి వస్తారు. ఇలా ఉంటే కాదు, మన పరువు పోకుండా మనం ఎలాగైనా సరే షూ కొనాలనుకుంటారు. అందుకోసం వాళ్ళు మార్కెట్కి వెళ్తారు. షూ కొనడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా దొంగతనం చేస్తారు. కొన్ని బస్తాలను దొంగిలించి మార్కెట్లో అమ్మేస్తారు. వచ్చిన డబ్బులతో సెకండ్ హ్యాండ్స్లో షూస్ కొంటారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇంత కష్టపడి షూ కొంటే అవి వాళ్ళకి సరిపోవు. అయినా కూడా చేసేదేం లేదు కాబట్టి అలా ఫైనల్ మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్కి వచ్చేస్తారు. కానీ మ్యాచ్ మొదలైన తర్వాత షూస్ సరిపోక నడవడానికి కూడా కష్టంగా మారిపోతుంది. అటువైపు గోల్స్ పడుతూనే ఉంటాయి. ఇలా కాదని చెప్పి డీకో షూస్ విప్పేసి ఒట్టి కళ్ళతో మైదానంలో ఫుల్ ఎనర్జీతో ఆడటం స్టార్ట్ చేస్తాడు. డీకో టీం చాలా హార్డ్ ఫైట్ చేస్తుంది. అటు అవతల టీంతో పోటీగా డీకో టీం సూపర్గా ఆడుతుంది. కానీ ఫైనల్ మ్యాచ్ గెలవలేకపోతుంది. అయినా కూడా వీళ్ళ ఆటను చూసి ప్రేక్షకులు మాత్రం వీళ్ళని విన్నర్ లాగా భావిస్తుంది. అందరూ పేలే పేలే అని కేకలు పెడుతూ ఉంటారు.
ఎందుకంటే అవతల టీము డీకో పేరు టోర్నమెంట్లో పేలేగా రిజిస్టర్ చేసి ఉంటుంది. ఫస్ట్ డీకోకి ఈ పేరు వల్ల చాలా కోపం ఉండేది. కానీ ఇప్పుడు అందరూ ఈ పేరుతో ప్రేమగా పిలవడం చూసి ఆ పేరు మీద కోపం పోయి ఒక సంతోషం కలుగుతుంది. డీకో తండ్రి కూడా డీకో ఆట చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ ఇంతలోనే ఒక ఊహించని ట్విస్ట్. వీళ్ళు బస్తాలు దొంగతనం చేశారు కదా, ఇప్పుడు ఆ బస్తాలు ఓనర్స్ అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళందరినీ తరుముతూ పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అది చూసి డీకో తన ఫ్రెండ్స్ ఒరే అజాము పరిగెత్తు అనుకుంటూ పరిగెడతారు. ఒక అడవిలో మట్టితో చేసిన గుహలోకి డీకో అతని ఫ్రెండ్ వెళ్తారు. ఇంతలోనే భారీగా వర్షం పడుతుంది. వర్షం భారీగా పడడం వల్ల మట్టి కూలిపోతూ ఉంటుంది. ఏదో తేడాగా ఉందని చెప్పి ఫస్ట్ డీకో వెంటనే బయటకు వచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఎవరు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. అతని ఫ్రెండ్ మట్టిలో పడి బయటికి రాలేక చనిపోతాడు. అతని చావుకి కారణం నేనే అని డీకో అనుకుంటాడు. ఎందుకంటే చూసుకునేందుకు దొంగతనం చేయకపోతే అతను బ్రతికేవాడు. దొంగతనం ఐడియా డీకోదే కాబట్టి ఫ్రెండ్ చావుకి కారణం తానే అనుకుంటాడు. ఇది చూసి డీకో తల్లి చాలా ఎమోషనల్ అయిపోతుంది. వీడేమో ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళమ్మ ఇది యాక్సిడెంటల్గా జరిగిందిరా, నువ్వు తప్పు చేయలేదని డీకోకి సర్ది చెప్తాడు. అయినా కూడా వాడు ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడే డీకో తన తల్లితో ప్రామిస్ చేస్తాడు, ఇప్పటి నుంచి మంచి పిల్లల్లాగా చదువుకుంటాను, ఇంకెప్పుడు ఫుట్బాల్ ఆడనంటాడు. తర్వాత రోజు నుంచి స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాడు. చదువుకుంటూ తన తండ్రి పనిలో కూడా చాలా హెల్ప్ చేస్తాడు. ఫుట్బాల్కి మాత్రం పూర్తిగా దూరంగా ఉంటాడు. డీకో తండ్రికి మాత్రం మనసులో నా కొడుకు మళ్ళీ ఆడాలి అనుకుంటాడు. కానీ ఆ ప్రమాదం తర్వాత డీకోకి ఆడాలనే ఇంట్రెస్ట్ పూర్తిగా పోయి ఉంటుంది. ఒకరోజు డీకోని తన తండ్రి ఇంటి వెనక ఉన్న ఒక మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు అంటాడు, నేను అసలు ఫుట్బాల్ స్టార్ట్ చేసిందే ఇక్కడ, ఈ మామిడి పండ్లతో నేను ప్రాక్టీస్ చేసేవాడిని అంటాడు. మామిడికాయని కిక్కు కొట్టడానికి వాడేవాడిని, పండు మామిడికాయని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగించేవాడిని అంటాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే డీకో నాన్న డీకో ఆటను చూసి ఎంతో ఇంప్రెస్ అయిపోయి ఉంటాడు. అందుకే ఇలా చెప్పి మళ్ళీ అతన్ని ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ తెప్పించాలనుకుంటున్నాడు. కానీ డీకోకి ఆ టైంలో ఆడాలనే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇక్కడ కాలం గడిచే కొద్దీ డీకో మళ్ళీ ఫుట్బాల్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తాడు. మామిడికాయతో ప్రాక్టీస్ చేస్తూ 9 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వయసు వరకు ఎదుగుతాడు. ఒకరోజు డీకో ఇంటికి సెంటర్స్ ఫుట్బాల్ క్లబ్ అనే ఒక ప్రొఫెషనల్ క్లబ్కు చెందిన ఒక వ్యక్తి వస్తాడు. ఆ క్లబ్లో ఆడే అవకాశం డీకోకి వస్తుంది. అయితే డీకో ఆడుతున్న స్టైల్ చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా ఉండరు. డీకోకి కూడా అతని ఆట నచ్చదు. ఇంకా ఈ ఆట వదిలేయడం కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే డీకో అన్ని వదిలేసి ఇంటికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్తాడు. అయితే ఇక్కడికి ఒక పెద్ద ఫుట్బాల్ లెజెండ్ వస్తాడు. పేరు వాల్డీమర్. ఇప్పుడు సెంటర్స్ క్లబ్ మెంబర్ అతను డీకోతో ఎందుకు వెళ్తున్నావురా అని అడుగుతాడు. డీకో నేను వేరే వాళ్ళలా ఆడలేరు సార్ అంటాడు. అందుకు వాల్డీమర్, నువ్వు పాత స్టైల్ ఆడుతున్నావు, కానీ అదే నీ స్ట్రెంత్, కానీ అదే నిజంగా స్పెషల్. నీకు ఒక కథ చెప్పాలి. ఒకప్పుడు బ్రెజిల్లో బానిసత్వం నుంచి బయటపడడానికి జింగా అనే మార్షల్ ఆర్ట్ స్టైల్ వచ్చింది. ఆ స్టైల్ని వాళ్ళు ఫుట్బాల్లో మిక్స్ చేశారు. కానీ 1950లో బ్రెజిల్ వరల్డ్ కప్ ఓడిపోయింది. అందరూ కూడా ఆ జింగా స్టైల్ని తప్పుగా భావించారు. కానీ నిజానికి అది చాలా గొప్ప స్టైల్. నువ్వు అదే స్టైల్తో ఆడు, నీ టాలెంట్ నిరూపించుకో, లేదా ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. అలా వాల్డీమర్ డీకోని మోటివేట్ చేస్తాడు. డీకో ఇక్కడ మళ్ళీ ఆ జింగా స్టైల్లో ఆడడం మొదలు పెడతాడు. డీకో వేసిన ఒక అద్భుతమైన గోల్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. కోచ్ కూడా డీకోని మళ్ళీ ఇంకొక గోల్ కొట్టమంటాడు. డీకో మళ్ళీ గోల్ చేసి చూపిస్తాడు. సో ఆ వెంటనే అతన్ని ప్రొఫెషనల్ టీంకి తీసుకుంటారు. ఇలా డీకో సెంటర్స్ క్లబ్ తరపున ఎన్నో మ్యాచ్లు గెలిపిస్తాడు. అతని పేరు ఒక్కొక్క ఆటతో ఒక్కొక్క చోట ఫేమస్ అవుతూనే ఉంటుంది. ఇలా జాగ్రత్తగా టైం గడుస్తూ వస్తుంది. తర్వాత 1958లో వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే టైం వచ్చేస్తుంది. కానీ డీకో వయసు 16 మాత్రమే. అందుకే అతన్ని మెయిన్ టీంలోకి తీసుకోరు. కానీ తర్వాత ఇంటర్నేషనల్ జట్టు పేర్లు అనౌన్స్ చేస్తారు. అందులో డీకో పేరు కూడా ఉంటుంది. అది విని డీకో ఆనందంతో గంతులేస్తాడు. అతని తండ్రి కూడా ఈ విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ మ్యాచ్ ఆడే ముందు డీకో తండ్రి అతన్ని కూర్చోబెట్టి, ఇప్పుడు బ్రెజిల్ ప్రజలకి ఆటగాళ్ళ మీద నమ్మకం పోయిందిరా, నువ్వు చాలా గట్టిగా ఆడాలి, వాళ్ళకి నీకు నీ విలువ నిరూపించుకుంటాడు. ఇంకా ధైర్యం నూరిపోయడానికి అతని తండ్రి, నేను అప్పట్లో జింగా స్టైల్ని వాడేవాడిని, కానీ అది ఆడుతున్నప్పుడు ఆ స్టైల్ పైన నాకు కొంచెం డౌట్ ఉండేది. అందుకే నాకు డబల్ మైండ్ ఏర్పడి ఒకసారి గాయమైపోయింది. కానీ నువ్వు మాత్రం ఆలోచించకుండా గట్టిగా నమ్మి ఫోకస్డ్గా ఆడంటాడు. మొత్తం చెప్పిన తర్వాత తండ్రి డీకోకి ఒక జాకెట్ ఇస్తాడు. దానిపై పేలే అని రాసి ఉంటుంది. అప్పుడు డీకో, అందరూ ఈ పేరుతో నన్ను ఎగతాళి చేశారు నాన్న అంటాడు. అందుకు తండ్రి, నువ్వు జింగా స్టైల్లోనే ఆడుతూ ఉండడం అందరూ చూడాలి, ఇది ఒక సాటి లేని పేరు, గర్వించు దాన్ని అంటాడు. తర్వాత డీకో ఇంటర్నేషనల్ జట్టుతో కలవడానికి అక్కడికి వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్. అక్కడ కోచ్ ఏం చెప్తాడంటే డీకోని జింగా స్టైల్లో ఆడుద్దని చెప్తాడు. నీ క్లబ్లో వాళ్ళు ఆ స్టైల్ని ఓకే చెప్పారేమో,
కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రం ఇది అలౌ చేయరు. 1950లో బ్రెజిల్ వరల్డ్ కప్ ఓడిపోయింది, అందుకు కారణం జింగా స్టైలే అంటాడు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో డీకో కోచ్ చెప్పిన మాటలు వినడు. తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని తన స్టైల్ అయిన జింగా స్టైల్లోనే ప్రాక్టీస్ చేస్తాడు. అయితే అనుకోకుండా అతని మోకాలికి గాయమవుతుంది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా డీకో ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడకపోవచ్చు అనుకుంటారు. డీకో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అసలు విషయం చెప్తాడు. ఈ గాయం ఎప్పుడు తగ్గుతుందో డాక్టర్లకే తెలియడం లేదంటాడు. ఈ విషయం విన్న డీకో తల్లి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇలా గాయపడడంతోనే డీకో తండ్రి కెరీర్ గంగపాలైపోయింది. డీకో నిరాశతో ఇలాంటివన్నీ పక్కన పెట్టి చదువుపైన దృష్టి పెట్టాలనుకుంటాడు. దీనికి అతని తల్లి సమాధానం ఇస్తుంది. ఇప్పుడు ఇది నీ నిర్ణయం కాదురా, అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, కాబట్టి నువ్వు డిసప్పాయింట్ అవ్వకు, ధైర్యంగా ఉండు అంటుంది. తర్వాత డాక్టర్ డీకోని చెక్ చేస్తాడు. డీకో ఇంకొన్ని రోజులు ఆడొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కుదరదు అంటాడు. అయితే డీకోకి రీప్లేస్ దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే త్వరలోనే మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. తర్వాత ఇప్పుడు అందరిలో ఒక డౌట్ ఉంటుంది. రేడియోలో ఒక ప్రకటన, పోయినసారి ఓడిపోయిన బ్రెజిల్ ఈసారి వరల్డ్ కప్లో స్థానం సంపాదించుకోగలుగుతుందా, అలాగే బ్రెజిల్ ఆటగాళ్ళు పాత స్టైల్లో ఆడుతూ గాయాల పాలవుతున్నారు అని వస్తుంది. ఈ మాటలన్నీ కూడా డీకో వల్లే వస్తున్నాయని అందరికి అర్థమైపోతుంది. ఇది విన్న కోచ్ డీకో మీద విరుచుకుపడతాడు. ఈ గోలంతా జరుగుతూ ఉండగా చివరికి కొన్ని రోజుల తర్వాత వరల్డ్ కప్ మొదలైపోతుంది. డాక్టర్ డీకోతో సీరియస్గా అంటాడు, నీ మోకాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ గాయం అయితే ఇంకా ఆడే అవకాశం కూడా ఉండదు అంటాడు. డీకో కూడా అది గుర్తుంచుకుని చాలా జాగ్రత్త పడతాడు. తర్వాత బ్రెజిల్ ఇప్పుడు వరల్డ్ కప్ సెమీఫైనల్కి చేరుకుంటుంది. ఇక్కడ బ్రెజిల్ ముందు ఫ్రాన్స్ టీం ఉంటుంది. రెండు టీంలు ఒకే స్కోర్తో సమంగా నిలుస్తాయి. కాసేపు బ్రేక్ ఇస్తారు. అప్పుడు ఒక ఆటగాడు డీకోతో అంటాడు, నీకు ఒక నిజం చెప్తా డీకో, నేను యూరోపియన్ అవ్వాలనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది నేను బ్రెజిలియన్ని. ఇప్పుడే మనం జింగా స్టైల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటాడు. అంతేకాదు ఆ ఆటగాడు స్వయంగా జట్టు నుంచి తప్పుకుంటాడు. డీకోకి ఈ అవకాశం ఇవ్వాలనుకుంటాడు. సో డీకో మళ్ళీ ఫీల్డ్లోకి దిగుతాడు. జింగా స్టైల్లో ఆడి అదిరిపోయి గోల్ కొడతాడు. ఆటలో బ్రెజిల్ ఒక పాయింట్ ముందుకెళ్తుంది. ఇంకా 2 గోల్స్ కొట్టి బ్రెజిల్ను ఫైనల్కి చేరుస్తారు. ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది చూసి బ్రెజిల్ అంతా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఫైనల్ మ్యాచ్లో బ్రెజిల్ ఎదుట స్వీడన్ టీం ఉంటుంది. స్వీడన్ టీము డీకోకి గోల్ చేయనివ్వదు. అంతేకాదు వాళ్ళే ముందు ఒక గోల్ కొడతారు. కానీ డీకో వెంటనే ఎవరిని పట్టించుకోకుండా ఒక గోల్ కొట్టేస్తాడు. ఆ తర్వాత ఇంకో గోల్ కూడా కొడతాడు. బ్రెజిల్ మొత్తం సంబరాల్లో మునిగిపోతుంది. తర్వాత మరో గోల్ కొట్టి ఆఖరికి బ్రెజిల్ని వరల్డ్ కప్ గెలిపిస్తాడు. ఇలా ఎన్నో 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 కష్టాలు పడి డీకో అనుకున్నది సాధిస్తాడు. ఇలా 1958 వరల్డ్ కప్ ప్రపంచానికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. 17 ఏళ్ల పేలే జింగా స్టైల్ని మొత్తం ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత 1962 వరల్డ్ కప్ కూడా బ్రెజిలే గెలుస్తుంది. ఇలా పేలే బ్రెజిల్ తరపున 3 వరల్డ్ కప్ గెలిపించిన ఏకైక ఆటగాడిగా నిలిచిపోతాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.